నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఇప్పుడు ఏపీలో ముంతా తుఫాన్ మనకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రభావం రాష్ట్రం మీద ఎంతైతే పడిందో, దీంతో పాటు ఏదైతే పరకామణి కేసు ఉందో, దీని ఎఫెక్ట్ కూడా రాష్ట్రం మీద పడుతుంది. ఎందుకు? ఈ పరకామణి కేసులో మరొక ట్విస్ట్ ఏంటి? ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పరకామణి కేసుకు సంబంధించి మొన్నటి వరకు ఎవరైతే జడ్జి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ జడ్జిని కూడా విచారించండి అన్నంత వరకే తెలిసింది. బట్ ఇప్పుడు చూస్తుంటే ఒక పోలీస్ అధికారి పేరు వినబడుతుంది. ఆయనే ఇదంతా సలహాలు ఇచ్చి ముందుండి నడిపించారు అని. ఎవరు సార్ ఆ అధికారి? అంటే ఈ కేసులకు సంబంధించి పరకామణి కేసుకు సంబంధించి ఇంత విలువైన సలహా ఇచ్చినటువంటి ఆ పోలీస్ పెద్ద తలకాయ ఏది లోక్ అదాలత్లో దీన్ని రాజీ చేసుకోండి అని సలహా ఇచ్చినటువంటి పోలీస్ పెద్ద తలకాయ ఎవరుంటారు? అప్పుడు డీజీపీ ఎస్రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, లేకపోతే అంతకుముందు పనిచేసిన డీజీపీ గౌతమ్ సవాంగ, లేదు అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైనా పిఎస్ఆర్ ఆంజనేయుల, సిఐడి సునీల్ కుమార్, సంజయ్, ఇళ్ళేగా పంచభూతాలు పోలీస్ భూతాల. అప్పుడు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూతా తిరిగిన ఇవే. వీళ్ళల్లో ఎవరిచ్చిన సలహా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఇలాంటి సలహాలు వస్తాయా బయటికి? ఇప్పుడు ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే సునీల్ కుమార్ ఎవరి ఆదేశాల మేరకు ఈ సలహాలు ఇచ్చుంటారు? ఒకవేళ ఇస్తే ఏది జగన్మోహన్ రెడ్డి చెబితేనే కదా. ఆ రోజు జగన్ ఆజ్ఞ లేనిదే ఆంధ్రప్రదేశ్ లో చీమైన పుట్టుద్దా? ఇప్పుడు జగన్ చెబుతాడు, వీళ్ళు పాటిస్తారు. జగన్ శాసిస్తాడు, చెప్పడం కాదు, వీళ్ళు పాటిస్తారనమాట. ఇప్పుడు దీంట్లో హైకోర్టు ఎంత సీరియస్ గా ఉందంటే డీజీపీని తిట్టింది. నిద్రపోతున్నావా అని అడిగింది. ప్రభుత్వానికి అక్షంతలు పడ్డాయి, టిటిడి బోర్డుకి అక్షంతలు పడ్డాయి. ఏంటి ఇప్పుడు మత్తులో జోగుతున్నారా అని అడిగింది. ఎందుకంటే ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. మనకి కల్తీ నెయ్యి వివాదం గుర్తొస్తాం. స్వామివారి మహాప్రసాదం తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారనేది అసలు నీకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆందోళన రోడ్ల మీదకి వచ్చారు. హిందూ భక్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి భక్తులందరితో గొడ్డు మాంసం తినిపించారన్నాడు. యానిమల్ ఫ్యాట్ ఉంది అందులో అంటూ అప్పటి బీజేపీ ఎంపీ తిట్టాడు. ఏది అందులో ఒక 5-6 అరెస్ట్ చేశారు. ఆ కల్తీ నెయ్యి వివాదంలో అటు ఏఆర్ డైరీ, ఈ వైష్ణవి డైరీ, లేకపోతే బోలే బాబా డైరీ, ఆ డైరీ నిర్వాహకులు అరెస్ట్ చేశారు. అది కొన్నది ఏది? ఆ నెయ్యి కొనుగోళ్ళు నందిని డైరీని తప్పించి ఈ డైరీల నుంచి కొందామన్న అది ప్రపోజల్ పెట్టిన వాళ్ళు ఎవరు? ఆ బోర్డును ఏమిని శిక్షించారు? ఆ బోర్డు చైర్మన్లకి ఏ శిక్ష పడింది? అందులో అరెస్ట్ చేశారా? సుబ్బారెడ్డి మరి ఆయన ఎందుకని ఇంతవరకు పిలిపించలేదు? ఆయన పిఏతో ఎందుకని ఆపారు? అతను ఎవరు ఉన్నారు? అప్పన్న, అతను కూడా ఇంకా వచ్చినట్టు లేడు. అంటే ఒకవైపు ఏమో ఆ కల్తీ నెయ్యి అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తు, సిబిఐ ఉంది అందులో, సిఐడి ఉన్నది అందులో, అటు ఏపీ పోలీస్, సెంట్రల్ పోలీస్ అందరూ కలిసి చేస్తున్న దర్యాప్తు. అది ఇంతవరకు ఒక కొలికి రాలేదు. దానిలో చైర్మన్లను పిలవలేదు, అప్పటి ఈఓ ధర్మారెడ్డిని పిలవలేదు. ఇప్పుడు ఇది ఏది మీరన్నది మొంతా తుఫాన్, అదేంటి ఏపీ మొత్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాకినాడ ఏమవుతుంది అర్థం కావట్లా, అల్లల్లాడిపోతుంది. అదేమో గాని ఇప్పుడు ఈ పరకామణి తుఫాన్ ఇది భూమన కాదు, జగన్నే అల్లల్లాడిస్తుందా? ఇప్పుడు ధర్మారెడ్డిని ఈ కేసులో అన్న పట్టుకొస్తారా? ఎందుకంటే ఈఓగా అతనే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బోర్డు చైర్మన్లుగా 2 మారారు. సుబ్బారెడ్డి మారాడు, భూమన కరుణాకర్ రెడ్డి వచ్చాడు. దొంగ కాస్త దాత అయిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన మచ్చు తునకనమాట. ఏంటి? దొంగలు దాతలు అవుతారు, రౌడీలు మంత్రులు అవుతారు, రౌడీలు మున్సిపల్ చైర్మన్లు అవుతారు, థెఫ్ట్ గిఫ్ట్ గా మారు. ఏది? దాడులు ఏమవుతాయి? సన్మానాలుగా మారుతాయి. ఎవరంత పెద్ద దాడి చేస్తే అతనికి అంత గొప్ప సన్మానం.
ఎవరంత భారీ దొంగతనం చేస్తే అతనికి అన్ని శాలువాలు. ఇప్పుడు ఇతనికి శాలువా కప్పింది ఎవరో చెప్పాలి నువ్వే. అంటే సార్ ఈవో కనుసన్నల్లోనే ఈ ఆస్తి ట్రాన్సాక్షన్ అనేది జరిగింది, అదే రిజిస్ట్రేషన్ అనేది జరిగింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇవి అప్పుడే తీసుకోవడం అయిపోయింది, వీటిని పంచుకోవడం, తర్వాత వాడకంలోకి తీసుకొచ్చేయడం కూడా అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. వాస్తవమేనా సార్? అంటే ఇప్పుడు అతని స్థిర చరాస్తులన్నీ సీజ్ చేయాలి. ఉమ్, ఏది 38 ఏళ్లుగా రవికుమార్ అతని భార్య పేరు మీద కొన్నవి, అతని పేరు మీద కొన్నాయి, కుటుంబ సభ్యుల పేరు మీద కొన్న అన్ని ఆస్తులు, ఉమ్, స్థిర చరాస్తులు అమ్మినవి కూడా, ఉమ్, ఈ రాసినవి కూడా, ఏది మొత్తం అన్నిటిపైన మరి ఎంక్వైరీ చేయమని ఆ ఏసీబీ డీజీని ఆదేశించింది. ఉమ్, ఒకవైపు ఏమో సిఐడి డీజీ అతన్ని ఆదేశించింది, రవిశంకర్ అయ్యన్నార్. ఆ, మరి ఆయన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందనమాట. హైకోర్టు అంత కన్నెర్ర చేస్తుంది ఈ కేసులో. ఇప్పుడు ఒకటి 190 కోట్ల ఆస్తులు కూడా పెట్టాడంట. ఉమ్. 190 కోట్ల ఆస్తుల్లో ఎన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ జరిగింది? 40 కోట్ల ఆస్తులు ఏమో రిజిస్ట్రేషన్ చూపిస్తున్నారు. అవును సార్. ఇప్పుడు మిగతా 150 కోట్లు ఎవరు పంచుకున్నారు? ఉమ్, ఎవరి పేరు మీద 150 కోట్ల ఆస్తులు రిజిస్ట్రేషన్ జరిగాయి? భూమన కరుణాకర్ రెడ్డి పేరు మీద జరిగినాయా? ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద జరిగినాయా? ఉమ్, ధర్మారెడ్డి పేరు మీద జరిగినాయా? సుబ్బారెడ్డి పేరు మీద జరిగినాయా? అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి పేరు మీదే జరిగినాయా? ఇవన్నీ కూడా లోతైన విచారణ జరిపితే తప్ప బయటికి రావన్నమాట. ఇప్పుడు ఉమ్, సతీష్ కుమార్ ఇప్పుడు అప్రూవర్ గా మారితే ఉమ్. మొత్తం నిజాలు బయటకు వస్తాయి. కనీసం అప్రూవర్ గా మారితే ఏమన్నా కనీసం స్వామివారి దయ తలుస్తారు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ స్వామి అమ్మా. భక్తులని కాపాడటంలో ముందుంటాడు, దుష్టులను శిక్షించడంలోనూ అంతకన్నా స్పీడ్గా ఉంటాడు. ఉమ్. ఏది మీరు తెలుసు, చంద్రబాబు అలిపిరిలో 23 క్లెమోర్ మైన్స్ బ్లాస్ట్ అయ్యాయి. ఉమ్. ఆయన కారు 20 అడుగులు ఎత్తులు లేచి పడింది. సెకండ్ లో లిప్త కాలం, అవును. జస్ట్ అంటే స్ప్లిట్ సెకండ్ తప్పించుకున్నారు, బయటపడ్డారు. ఎలా, ఏ అదృశ్య శక్తి ఆయన కాపాడింది అని అన్నాడు ఎవరు? ఆ మందు పాత్ర పెట్టినాడు. అవును. మొన్న లొంగిపోతూ అసలు మాకు ఇప్పటికీ అర్థం కాలేదు, 23 క్లెమోర్ మైన్స్ పెడితే ఎలా ఆయన బయటపడ్డాడు, ఒక్క సెకండ్ లో లిప్త కాలంలో అది ఎలా జరిగింది అంటే ఆ అదృశ్య శక్తే. వెంకటేశ్వర స్వామి. అంటే మనం ఊరికే ఉదాహరణ చెప్తున్నాం. ఈయన వల్ల చేయాల్సిన మంచి పనులు ఉన్నాయి. హైటెక్ సిటీ తీసుకురావాలా, మరి యువత ఉపాధి కల్పించాలా, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తేవాలా, ఆ? ఉమ్, ఏంటి టీసీఎస్ తీసుకురావాలి, కాగ్నిజెంట్ తీసుకురావాలి, యువతకు ఉపాధి కల్పించాలనే బతికిచ్చాడు. ఉమ్, అదే విధంగా ఏది దోషులను కూడా వదిలిపెట్టాడు, కఠినంగా శిక్షిస్తాడు. ఉమ్, ఇప్పుడు ఒకటి, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్పలా. ఉమ్. రవికుమార్కి శాలువా కప్పింది ఎవరు? ఇప్పుడు దొంగలకి సేవ చెప్పిన గొప్ప ఆ బోర్డు చైర్మన్ పేరేదో నువ్వు చెప్పాలి. భూమన వామ్మో. కరుణాకర్ రెడ్డి కప్పాడా, ధర్మారెడ్డి కప్పాడా, ఆ? లేకపోతే సుబ్బారెడ్డి కప్పాడా? శాలువా ఎక్కడి నుంచి వచ్చింది? తాడేపల్లి ప్యాలెస్ నుంచి పంపారా? అంటే ఇప్పుడు ఒకటి, దొంగలకి శాలువాలు కప్పి అతన్ని బయటేశారంటే అందుకే హైకోర్టు అంత సీరియస్ అయింది అనమాట. అతని మీద సెక్షన్ 409 ఎందుకు పెట్టలేదని అడిగింది. అవును. 38 ఏళ్లుగా రవికుమార్ పనిచేస్తున్నాడు, అతను కూడా పబ్లిక్ సర్వెంట్ కిందకే వస్తాడు అంటూ ఉమ్, మామూలు సీరియస్ అవ్వలేదు. ఇప్పుడు ఉమ్, హైకోర్టు కన్నెర్ర చేసినా, సుప్రీంకోర్టు కన్నెర్ర చేసినా వీళ్ళు తప్పించుకోవచ్చు కానీ అమ్మా, ఉమ్. స్వామి వెంకన్న స్వామి కన్నెర్ర చేస్తే ఫట్. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఏమయ్యాడు? 7 ఏళ్ళు శిక్ష పడింది. ఉమ్. అంటే బెయిల్పై బయట ఉంటే ఉండొచ్చు. 45 కోట్ల కిరీటం ఇచ్చాడు ఉమ్. గాలి జనార్దన్ రెడ్డి. ఇనప ఖనిజం కొల్లగొట్టినాడు. ఏది 4500 కోట్లు, మరి 45,000 కోట్లు ఇనప ఖనిజం దోపిడీ. ఉమ్. ఆ దొంగ వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రపత్తులతో 45 కోట్లతో కిరీటం చేయించి ఇచ్చాడు. అవును సార్. పెట్టారా ఆ కిరీటం? అంటే ఇంతవరకు ఆ కిరీటం ఎందుకు పెట్టలేదంటే అది దొంగ సొమ్ము కాబట్టి. ఓకే. అది స్వామివారి ఖజానాలోకి వెళ్ళిందే తప్ప దాన్ని ఇంతవరకు స్వామివారిని అలంకరింపజేయలేదంటే అది ఉమ్. అక్కడ తీసుకున్నటువంటి విశ్వాసం, స్వామి ఓకే. పట్ల ఉన్నటువంటి భక్తి. వీళ్ళకి భక్తి ఎక్కడుందమ్మా? ఆ?
వీళ్ళకి ఏంటంటే వీళ్ళు స్వామి సొమ్ము తినాలి అనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారమే తిరుపతిలో తిష్టేశారు. మొత్తం దొంగలే. ఏది జగన్మోహన్ రెడ్డి తిరుపతి స్వామివారి చుట్టూతా దొంగలనే కాపలాదారులుగా పెట్టాడు. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం, భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం, వైవి సుబ్బారెడ్డి కుటుంబం మామూలు వాళ్ళు కాదు. అదే సార్. అయితే స్వామి మహిమేదో ఈ కేసులో తేలుద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.